ఎవరో కూడాను ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరాక్రమానికి, ఆ బలానికి, ఆ బాణాలు వేసే ఆ పరాక్రమానికి లొంగిపోతారంట. ఇంకా కొంతమంది ఏం చేస్తారంట, స్వామి యొక్క గుణానికి లొంగిపోతారంట. అంటే స్వామి యొక్క బలానికి లొంగేవాడు కొంతమంది, స్వామి యొక్క గుణానికి లొంగిపోయేవాడు కొంతమంది. అలా స్వామి యొక్క గుణాలు ఏంటంటే కళ్యాణ గుణాలు, జ్ఞాన, ఐశ్వర్య, బలం, వీర్య, శక్తి, తేజస్సు, సౌలభ్య, సౌశీల్యాల కళ్యాణ గుణానికి లొంగిపోయేవారు కొంతమంది, ఆయన యొక్క బలానికి లొంగిపోయేవారు కొంతమంది అన్నమాట. ఇంకా వీళ్ళందరూ కూడా శత్రువులందరూ కూడా ఏం చేస్తారంటే, శత్రువులందరూ కూడా దాస్యం చేస్తూ ఉంటారు. అలాంటి కూడా సేవిస్తున్నాము లేవయ్యా అని అని అంటున్నారు ఈరోజు గోపికలు. ఏట కలంగా ఏదో తొమ్మిది మీద లెక్క మాట్లాడే కాదు సురణ వాళ్ళు సురణ సుఖం అంతా కూడా దాన్ని నమ్మలే ఊరారు. అంటే ఇదంతా కూడా మనం అర్థం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఈరోజు ఏమవుతుందంటే, ఒక పొదుగు కింద పొడలన్నీ కూడా పెడుతుంటే ఏమవుతుందంట, ఎంత ఉదారంగా గోవుని అంటే మనకి ఏం చెప్పారు అంటే ఉదారంగా గోవు ఇచ్చే ఆ గో సంపద కలిగిన ఓ నందగోపాల నిద్రలేము.